రైట్. బాలీవుడ్లో మొదలు పెడితే కరణ్ జోహర్ గారి కాఫీ విత్ కరణ్ దగ్గర మొదలు పెడితే ఇప్పుడు మన బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ వరకు చాలా రకాల టాక్ షోస్ ఉన్నాయి. సో మీరు కూడా నెంబర్ 1 యారీ చేశారు. సో వీటన్నింటిలో మీ ఫేవరెట్ టాక్ షో ఏది అంటే ఏం చెప్తారు? రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు నాకు టాక్ షోలో ఒకటి ఉండేదండి, నాకు ప్రతి టాక్ షోలో ఎపిసోడ్స్ చాలా ఇష్టం. కొన్ని ఎపిసోడ్స్ ఎందుకంటే ఆ హోస్ట్ అడిగిన క్వశ్చన్ కానీ గెస్ట్లు ఆన్సర్ చేసే విధానం కానీ ప్రతి షోలో ఒక సీజన్లో ఒకటో 2 ఎపిసోడ్లు చాలా ఇష్టం ఉంటాయి. కానీ దాంతో ఏమైందంటే నాకు ఎప్పుడు అది మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలని ఎందుకు అనిపించలేదు. ఎందుకంటే అది ఒక పర్టిక్యులర్ టాపిక్ గురించో ఆ సీజన్లో జరుగుతున్న ఒక సినిమా గురించో దేని గురించో మామూలుగా ముడిపడి ఉంటుంది. అది లేకుండా క్యాజువల్గా మాట్లాడుకున్న కాన్వర్జేషన్స్ తక్కువ యాక్చువల్లీ. సో ఐ సెడ్ ఈ షోతో కెన్ ఐ బ్రేక్ దట్ ఫార్మాట్. అంటే ఒక హోస్ట్ అంటే కేవలం ఒక హోస్ట్గా ఎవరు వచ్చినా అదే గేమ్స్ ఆడడం, ఇలాంటి సెగ్మెంట్స్. ఎందుకంటే ప్రతి పర్సనాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ మనం అదే సేమ్ పారామీటర్స్లో అందరినీ క్వశ్చన్స్ అడగలేం. ఎందుకంటే వేరే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. అండ్ మనం కూడా వేరే వ్యక్తులతో వేరేలాగా ఉంటాం. అంటే మనకి చాలా క్లోజ్ అయిన ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాం, ఇప్పుడే పరిచయమైన వ్యక్తులతో ఒకలాగా ఉంటాం. అండ్ నాకు ఈ షోలో ఇంకోటి అర్థమైంది ఏంటంటే మనం వేరే భాషల్లో వేరేగా కూడా ఉంటాం. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడితే ఒక విధంగా మాట్లాడతా, చాలా ఫాస్ట్ మాట్లాడతాను. అంటే ఊరికి ఇక్కడ చెప్పను కానీ అంటే బూతులు చాలా ఈజీగా వచ్చేస్తుంటే రోడ్డు మీద మాట్లాడే వచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద పెరిగి అలా అంత ర్యాండమ్గా నేర్చేసుకున్నాం భాష. ఎక్కడైనా వేదిక మీద మాట్లాడాలంటే ఆటోమేటిక్ ఫిల్టర్లు అవుతాయి. దెన్ కానీ ఇంగ్లీష్ వేరే టైంలో నేర్చుకున్నాం, తమిళ్ ఇంకో టైంలో నేర్చుకున్నాం, హిందీ ఇంకో లాగా నేర్చుకున్నాం. సో ఒక్కొక్క భాషలో నా పర్సనాలిటీ మారుతూ ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను కొన్ని షోస్లో చూసాను, ఇప్పుడు తెలుగు రాని కొంతమంది పీపుల్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ఏదో ఒక ఇబ్బందికరంగా మాట్లాడి దాన్ని ఏదో మెంటల్గా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో చెప్పి అదేదో సరిగ్గా రా ఏదో అంటే ట్రై చేస్తున్నట్టు ఉంటుంది కానీ ఏదో వాళ్ళ పర్సనాలిటీ కానీ దాంతో అర్థం కాదు. సో ఐ సెడ్ ఓకే, డజంట్ మ్యాటర్ లాంగ్వేజ్, డజంట్ మ్యాటర్ ఎనీథింగ్. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తుంటే వాళ్ళకి కంఫర్ట్లో ఏదున్నా వాళ్ళ పర్సనాలిటీ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనే జోన్లో ఐ క్రియేటెడ్ దిస్.